హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. గంటన్నర పాటు వర్షం కుమ్మేయటంతో చాలా చోట్ల వర్షపు నీరు నిలిచిపోయింది. పటాన్చెరు, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, చార్మినార్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మరికొన్ని గంటల పాటు వర్ష సూచన ఉండటంతో అవసరమైతేనే బయటకు రావాలని వాతావరణ శాఖ, జీహెచ్ఎంసీ అలర్ట్ జారీ చేస్తున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. నగరంలో గంట పాటు భారీ వర్షం కురిసింది. దాంతో ఎక్కడికక్కడ రోడ్లపైన నీళ్లు నిలిచి పూర్తిగా కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి సాయంత్రం నుంచి ఒక్కసారిగా మొత్తం చల్లబడి భారీ వర్షం కురిసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మాయాపూర్లోని అంబేద్కర్ యూనివర్సిటీ వద్ద ఉన్నాం. చూసుకోవచ్చు, పూర్తిగా గంట సేపు కురిసిన వానకి ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయి. దాంతో ట్రాఫిక్ సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. మనం ఒకసారి విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఇప్పుడిప్పుడే పూర్తిగా స్టోర్ అయినటువంటి నీళ్లు మొత్తం కూడా క్లియర్ అయిపోతున్న పరిస్థితి అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా దాదాపు ఒక 2 రోజుల నుంచి వాన కొట్టనప్పటికీ ఈ రోజు మళ్ళీ ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి కూడా గ్రేటర్ హైదరాబాద్ పూర్తిగా కూడా జలమయమైన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఇటు కూకట్పల్లి, ఖైరతాబాద్, అదేవిధంగా పటాన్చెరు, శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, కాప్రా, అబిడ్స్, మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్, చార్మినార్ ఈ ప్రదేశాల్లో అతి భారీ వర్షం అయితే కురిసింది. సో దాంతో అందరూ ప్రజలు అతలాకుతలం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా పలు జిల్లాలకు ఎల్లో అండ్ అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్లు అయితే జారీ చేసింది. ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్పింది. ఎందుకంటే మనకు తెలుసు, గ్రేటర్ హైదరాబాద్ లో అరగంట పాటు వర్షం కురిస్తే పూర్తిగా ఎక్కడెక్కడ కూడా నీటితో నిండిపోతుంది. అటు లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా రోడ్లు కూడా. సో అలాంటిది దాదాపు గంట నుండి గంటన్నర పాటు వరకు కూడా అతి భారీ వర్షం కురిసిన నేపథ్యంలో మొత్తంగా కూడా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జలమయమైపోయినాయి. ఇప్పటికే అటు హైడ్రా అదేవిధంగా డిఆర్ఎఫ్ అధికారులు అయితే రంగంలోకి దిగారనే చెప్పుకోవచ్చు. సో ఎక్కడికక్కడ నీళ్లు క్లియర్ చేసే పనిలో ఉన్నారు. అటు ట్రాఫిక్ అధికారులు కూడా ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువగా నిలిచిపోతుందో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ కూడా వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఆదివారం కాబట్టి ఆఫీసులో అదేవిధంగా స్కూల్స్, కాలేజీలు అవన్నీ కూడా క్లోజ్ ఉన్న నేపథ్యంలో ఈరోజు కొంచెం ట్రాఫిక్ గతంలో పోలిస్తే, అంటే ప్రతిసారి వర్షం పడితే ఈసారి వర్షం పడినంత ఎంత ట్రాఫిక్ ఉంటుందో ఈ ఆదివారం రోజు అయితే అంత ట్రాఫిక్ అయితే లేదు. కానీ ఇటు ఎక్కువగా రష్ ఉండే ప్లేస్ అటు అమీర్పేట కానీ అదేవిధంగా గచ్చిబౌలి, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో ఎక్కువ కూడా ట్రాఫిక్ జామ్ అయితే నమోదవుతుంది. ఇటు ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్ ఏదైతే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, రంగారెడ్డి, అదేవిధంగా సిద్దిపేట ఈ 4 జిల్లాలకి కూడా మొత్తంగా రానున్న 2 నుంచి 3 గంటల వరకు, అంటే ఈరోజు రాత్రి 12 గంటల వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షం ఉండే సూచన ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అటు వాళ్ళకి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇటు ముఖ్యంగా ఎల్లో అలర్ట్ చూసుకున్నట్టయితే కర్నూలు, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సూర్యాపేట, అదేవిధంగా యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో రానున్న జిల్లాల్లో కూడా ఈ రానున్న 2 నుంచి 3 గంటల వరకు కూడా మామూలు వర్షం నుంచి వెళ్ళి అటు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వెల్లడించింది. ఈ ఆయా జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్లు అయితే జారీ చేసింది. ఎవరు కూడా గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రకి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా క్లియర్ చేస్తున్నారు. అదేవిధంగా గంటకి 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుండడంతో అందరూ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ఎవరు కూడా పురాతనమైనటువంటి భవనాలు అదేవిధంగా భారీ వృక్షాల వద్ద ఉండద్దు అంటున్నారు. ఎందుకంటే గతంలో మనం చూసాం చాలా మటుకి ప్రమాదాలు, అక్కడ చెట్ల కొమ్మలు వాహనదారుల పైన పడి తీవ్రంగా కూడా మనం గాయాలు అవ్వడం మనుషులకి లాంటివి చూసాం. సో ఖచ్చితంగా అందరూ సేఫ్ గా ఇంట్లోనే ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ డిఆర్ఎఫ్ అదేవిధంగా హైడ్రా ఈ 2 సిబ్బందులు కూడా రంగంలోకి దిగాయి. ఎప్పటికప్పుడు వాటర్ ని క్లియర్ చేస్తున్నారు. ట్రాఫిక్ అధికారులు కూడా ఎక్కడా కూడా ట్రాఫిక్ నిలిచిపోకుండా ఇటు రోడ్లపైన వాటర్ ఉన్నప్పటికీ వాళ్ళు అహర్నిశలు పూర్తిగా కూడా ట్రాఫిక్ క్లియర్ చేసే పనుల్లో ఉన్నారు. ముఖ్యంగా రానున్న 2 నుంచి 3 గంటల వరకు గ్రేటర్ హైదరాబాద్ లో అతి భారీ వర్షం కురిసే సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి తూచా తప్పకుండా అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. కృష్ణతో అక్రమిక్ టీవీ, మాదాపూర్ నుండి.